అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. చాలామంది పేషెంట్లు మా ఆర్థోపెడిక్ ఓపీడీలో భుజం నొప్పితో పాటు చెయ్యి ఇలా పైకి లేపుతుంటే, అంటే ముఖ్యంగా తల పైకి తీసుకెళ్తే, అంటే ఓవర్ హెడ్ యాక్టివిటీస్లో బాగా విపరీతమైన నొప్పి వస్తుందండి అని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అలా కంప్లైంట్ చేస్తే కనుక మనం పరిగణనలోకి తీసుకోవాల్సింది ఒక ముఖ్యమైన డిసీజ్, అంటే జబ్బు ఉందండి. అదే సబక్రోమియల్ బర్సైటిస్, షోల్డర్లో అనమాట. ఈ సబక్రోమియల్ బర్సైటిస్ అంటే ఏంటి అనే దాని గురించి పూర్తి వివరాలని ఇప్పుడు ఈ యూట్యూబ్ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ అసలు మనం తెలుసుకోవాలి అసలు ఈ సబక్రోమియల్ బర్సా అంటే ఏంటి అని. సో ఇది క్లుప్తంగా అండి, ఇది మన భుజం యొక్క కీలు నిర్మాణం. ఇది సాకెట్ బోన్ అండి, గ్లెనాయిడ్ బోన్ అంటాం. ఇది హ్యూమరల్ హెడ్, ఈ షోల్డర్ జాయింట్లో ఉండే బాలు. దీనిపైన మనకి అక్రోమియన్ క్లావికల్ అనే ఒక బోన్ ఉంటుంది. ఇది కొంచెం షార్ప్గా ఉంటుందండి. మనకి రొటేటార్ కఫ్ అనే ఒక స్నాయువులు, ఇది జనరల్ ఏంటంటే 4 మజిల్స్తో నిర్మించబడి ఉంటుంది. 4 కండరాలు ఉంటాయి. సూప్రాస్ మెనాటస్, ఇన్ఫ్రాస్ మెనాటస్, టీరిస్ మైనర్ అండ్ సబ్స్కాపులారిస్. ఈ భుజం మనం పైకి లేపడానికి ఈ స్నాయువులు, అంటే ఈ కండరాలే ముఖ్య కారణం అండి. సో ఇవి ఇలా పైకి లేపినప్పుడు ఏమవుతాయంటే, ఈ షార్ప్గా ఉండే ఈ అక్రోమియన్ అనే బోను ఈ కండరాలకు తగిలి అక్కడ నొప్పి కలిగించే అవకాశం ఉంటుంది. అండ్ డ్యామేజ్, అంటే ఇవి రాపిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. సో మనకి నేచర్ ఎలా ప్రొవైడ్ చేసింది అని అంటే, ఇక్కడ ఒక కుషన్ ఉంటుందండి. ఈ రొటేటార్ కఫ్ మజిల్స్కిను ఈ అక్రోమియాన్కి మధ్యలో ఆ కుషన్నే మనం సబక్రోమియల్ బర్సా అంటాం. దీని యొక్క ముఖ్య పనితనం ఏంటంటే, ఈ రొటేటార్ కఫ్ మజిల్స్ని ఈ అక్రోమియన్ బోన్ యొక్క రాపిడి నుంచి కాపాడటం అనమాట. అప్పుడప్పుడు ఈ సబక్రోమియల్ బర్సాలో ఒక రకమైన వాపు, వాతం, దాన్నే మనం సబక్రోమియల్ బర్సైటిస్, అంటే ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ అని చెప్పి అంటాము. అది వస్తుంది. ఇది ఎవరిలో వస్తుంది అని అంటే, మేము జనరల్గా ముఖ్యంగా గమనించేది ఓవర్ యూజ్ వల్ల. అంటే హార్డ్ వర్క్ చేసి ల్యాబరర్స్ ఉంటారు, అంటే బాగా హెవీ వెయిట్స్ తీసుకెళ్తూ ఉంటారు. అండ్ రిపీటెడ్గా వాళ్ళు ఏంటంటే చెయ్యి పైకి లేపి ఓవర్ హెడ్ యాక్టివిటీస్ అనేవి ఎక్కువ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొంతమందిలో ఒక్కొక్కసారి ఏంటంటే దెబ్బ తగులుతుంది. ఎప్పుడైనా భుజం మీద ఇలా పడిపోయారనుకోండి, ఆ సబక్రోమియల్ బర్సాకు కూడా ఈ కుషన్కి కూడా దెబ్బ తగిలితే ఇన్ఫ్లమేషన్, అంటే వాపు, వాతం వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొంతమందిలో ఏంటంటే కీళ్ళవాతం, అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా ఈ సబక్రోమియల్ బర్సా ఇన్ఫ్లమేషన్ అనేది చూస్తూ ఉంటాం. సో పేషెంట్స్ ఏ కంప్లైంట్తో వస్తూ ఉంటారు అంటే, విపరీతమైన భుజం నొప్పి ఉంటుందండి వీళ్ళకి. అండ్ ముఖ్యంగా మనం ఇందాక అనుకున్నట్టు ఓవర్ హెడ్ యాక్టివిటీస్లో విపరీతమైన పెయిన్ ఉంటుంది. ఏ విధంగానంటే, ఈ రొటేటార్ కఫ్ మజిల్స్ వెళ్ళి ఇలాగ చెయ్యి పైకి లేపినప్పుడు ఈ అక్రోమియాన్కి తగలకుండా ఈ బర్సా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది కదా. సో ఈ బర్సా కనుక, ఇది కుషన్ కనుక వాచిందనుకోండి, ఆ కుషన్ మీద స్ట్రెస్ ఎక్కువ పడుతుంది. అండ్ ఆ అక్రోమియన్ ఈ షార్ప్ ఎడ్జెస్ ద్వారా కుషన్లో ఉండే నర్వ్ ఎండింగ్స్ అనేవి బాగా ఇరిటేట్ అయ్యి, సెన్సిటైజ్ అయ్యి నొప్పికి దారి తీస్తూ ఉంటాయండి. సో పేషెంట్స్ జనరల్లీ పెయిన్ అండ్ ముఖ్యంగా ఓవర్ హెడ్ యాక్టివిటీస్లో పెయిన్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అండ్ అదే మేము క్లినికల్లీ ఎగ్జామిన్ చేసాం అనుకోండి అదే పేషెంట్ని, అంటే శారీరక పరీక్షల్లో మనకు తెలియదు ఏంటంటే, వాళ్ళకి స్పెసిఫికల్లీ ఇక్కడ పట్టుకుంటే విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది అక్కడ నొక్కితే. అండ్ మనం ఇందాక అనుకున్నట్టు ఎగ్జాక్ట్గా భుజం ఇక్కడ వరకు బాగానే ఉంటుందండి లేపితే, ఇక్కడ 90 degrees నుంచి మళ్ళీ 120 degrees వరకు చెయ్యి ఎప్పుడైనా లేపితే, ఈ 30 degreesలో ఎక్స్ట్రా 30 degreesలో 90 నుంచి 120 వరకు పెయిన్ అనేది తీవ్రంగా పెరిగింది అని చెప్పి మాకు చెప్తూ ఉంటారు. దాన్నే మనం పెయిన్ఫుల్ ఆర్క్ సిండ్రోమ్ అంటాం. సో ఇది కనిపెట్టడానికి ఏంటంటే, ఫస్ట్ ఒక ఎక్స్రే తీస్తామండి. ఏదన్నా ఇలాగా బోనీ హుక్, అక్రోమియన్ ప్రాసెస్కి ఒక హుక్లో ఏదన్నా ఉందా అని కనిపెట్టడానికి కొంతమందిలో ఉంటుంది, కొంతమందిలో ఉండకపోవచ్చు. కొంతమందిలో అది కనిపెట్టడానికి మనం అల్ట్రాసౌండ్ తీయించాల్సిన అవసరం రావచ్చు, ఎంఆర్ఐ స్కాన్ కూడా తీయించాల్సిన అవసరం రావచ్చండి. దీని ట్రీట్మెంట్ విధానాలకు వచ్చామనుకోండి, జనరల్లీ 95% ఆఫ్ పేషెంట్స్కి మెడికల్ ట్రీట్మెంట్ ద్వారానే ఇది క్యూర్ అయిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ పేషెంట్స్కి ఏంటంటే రెస్ట్ తీసుకోమని చెప్తాము. కొంచెం బాగా ఇన్ఫ్లమేషన్ అది బాగా ఎక్కువ ఉంది అనుకుంటే ఐస్ చెప్తామండి, ఐస్ పెట్టుకోండి అని. అండ్ దీంతోపాటు ఎన్ఎస్ఐడిస్, అంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఈ మందులు అనేవి వాడటం జరుగుతూ ఉంటుంది. అండ్ దీంతోపాటు కొంతమందికి ఫిజియోథెరపీ, ముఖ్యంగా ఏంటంటే ఐఎఫ్టీ కానీ టెన్స్ కానీ పెట్టించుకోమని చెప్తాము. అండ్ ఈ ట్రీట్మెంట్ టైంలో కూడా మీరు భుజాన్ని ఏమాత్రం కదిలించకుండా ఉంచితే కనుక ఫ్రోజన్ షోల్డర్ అయిపోద్ది, అంటే అది ఘనీభవించే అవకాశం ఉంటుంది. సో జెంటిల్ ఎక్సర్సైజెస్, అంటే మరీ భుజాన్ని బిగించకుండా ముందుకి వెనక్కి పైకి కూడా కొంత భుజం కీలుని కదిలించమనే చెప్తాం.
సో దట్ అది ఫ్రీజ్ అవ్వకుండా ఉంటుందండి. ఒక 10-15% ఆఫ్ పేషెంట్స్కి ఈ బేసిక్ మెడికల్ ట్రీట్మెంట్ వాళ్ళు తగ్గకపోతే కనుక సింపుల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్, అది ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఎక్స్రే మిషన్లో చూసి చేయాల్సిన అవసరం రావచ్చు, లేదంటే బ్లైండ్గా అయినా చేయొచ్చండి. ఈ సబక్రోమియల్ బర్సాలోకి 1 or 2 షాట్స్ ఆఫ్ స్టెరాయిడ్ వల్ల ఓ 10-15% ఆఫ్ పేషెంట్స్కి తగ్గిపోతుందండి. ఇంకొంతమంది ఉంటారు, ఒక <5% ఆఫ్ పేషెంట్స్కి ఒక్కొక్కసారి తగ్గకపోతే కనుక అప్పుడు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ, కెమెరా ద్వారా వాపు ఉన్న కుషన్ మొత్తాన్ని తీసేయటం అనేది జరుగుతుందండి. బట్ ఇది ఓన్లీ చాలా అరుదుగా చేస్తూ ఉంటాము <5% ఆఫ్ పేషెంట్స్కి. సో ఐ థింక్ ఈ వీడియోలో మీకు అర్థమై ఉంటుంది సబక్రోమియల్ బర్సైటిస్ అంటే ఏంటి, దీనికి ట్రీట్మెంట్ విధానాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రాంప్రసాద్ అండి.